అందరికీ. ఫైనల్గా వ్లాగ్ 3. ఇదిగో ఆటోలో వర్షం పడుతున్నప్పుడు తుఫాన్లో వెళ్ళాం అనమాట చెన్నై. చాలా కష్టపడుతూ అయితే వెళ్ళాం. అండ్ వ్రింగర్ పెట్టుకుని ఆ వ్రింగర్ దొరికింది చూడండి, చాలా అదృష్టం. ఆ వ్రింగర్ ఆయన చాలా మంచి ఆయన. ఏంటంటే లైక్ ఇప్పుడు ఈ చెన్నై నుంచి శబరిమల నుంచి తిరుపతి మొత్తం ఆయనే పెట్టుకున్నాడు. అంటే లైక్ మొత్తం ఆయనే తీసుకెళ్ళాడు అనమాట. లైక్ అరౌండ్ 60K అలా తీసుకున్నారు అంతే. మేము అసలు డైరెక్ట్ శబరిమలకి వెళ్ళడానికి ఒక 40 అలా అడుగుతున్నారు ఆ టైంలో. చాలా బాగా దొరికింది మాకు అది. అండ్ ఇదిగో మా స్వాములు అందరూ హాయిగా చెప్తున్నారు. చాలా స్ట్రగుల్ తర్వాత దొరికిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అట్ లాస్ట్ తిరుమలకి పెడతలేకి వచ్చినప్పటి నుంచి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయితే ఫుల్ అయిపోయింది. సో ఏం వీడియోస్ అయితే తీయలేదు, ఇదే అయితే పెట్టడం జరిగింది. సో ఎంజాయ్ చేయండి. అండ్ ఈ బాణం గుర్తు గురించి అది నేను మధ్యలో చెప్తాను. వ్లాగ్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సో వీడియో చూశారు కదా, అదే శరంగుత్తు గురించి చెప్దామని. అంటే అదే బాణం కట్టారు కదా మా తలపైన. అదేంటంటే ఎప్పుడైతే కన్యస్వామి రావడం మానేస్తాడో ఆ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒక దేవతకి వరం ఇస్తాడనమాట మన అయ్యప్ప స్వామి. సో అది ఖచ్చితంగా కన్యస్వాములు అందరూ వెళ్ళి అక్కడ శరంగుత్తు అని ఉంటుంది, దాంట్లోకి వచ్చారు. ఇవి తల్వార్లు అవి ఉన్నాయి కదా, అప్పట్లో ఏంటంటే వీళ్ళ బిలీఫ్ ఆ రాజుల టైంలో వాడారు. అంటే అయ్యప్ప స్వామి వాడారా లేదా అన్నది క్లారిటీ ఇవ్వలేదు నాకు కూడా. బట్ వీడియో అంతా చూశారు కదా. అంటే లైక్ ఎప్పుడైతే అలా అడుగు పెట్టానో నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకో తెలియదు. మామూలుగా ముందు డైరెక్ట్గా చూశాను, కానీ ఎప్పుడైతే అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని రిటర్న్లో వస్తున్నప్పుడు డౌన్లో ఉంటుంది అనమాట. చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అలాగే వెళ్తుంటే నాకు ఒకటి అనిపించింది అనమాట. లైక్ ఇప్పుడు బాయిజాన్ అనుకుంటూ ఉంటాం కదా ఇండియాలో, అది నిజంగా ఇక్కడ కల్లారా చూసినట్టు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా వాళ్ళ ఫ్రెండ్సో కాదో తెలియదు, కానీ నిజంగా ఫ్రెండ్స్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎవ్రీ రిలీజియన్ కంట్రీ అనమాట. చూడండి ఇంకా కంటిన్యూ.
ఇందాక డైరెక్ట్గా గుడికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. పేటతుల్లో చాలా బాగా ఆడాం, చాలా ఎంజాయ్ చేసాం. వీడియో అంతా రికార్డ్ చేయలేదు, కానీ ముందు స్నానం చేసి రావాలి బాబు అని చెప్పారు. ఇదిగోండి ఫైనల్గా అన్ని సమస్యలు తీరాక శబరిమల కొండ మీదకి వెళ్ళాక ప్రశాంతత ఏదైతే ఉందో, అంటే ఇంకా శబరిమలకి వెళ్ళలేదు, తర్వాత బస్సు వస్తుంది అనమాట, బస్సు మీద వెళ్ళాలి. ఇందాకే అన్నాను కదా ఇంకా శబరిమల రాలేదని చెప్పి. ఈ ఫస్ట్ నీలకల్ బస్ స్టాండ్కి వెళ్తాం అనమాట. నీలకల్లో పార్కింగ్లో పెట్టేసుకుని మనం ఏ వెహికల్ని అలౌ చేయరు పైకి. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా గవర్నమెంట్ ట్రాన్స్పోర్టే యూజ్ చేయాలి. సో నీలకల్ బస్ స్టాండ్ కంటే ఎవరన్నా మ్యాక్సిమం గైడెన్స్ ఇచ్చేస్తారు. తెలుగులో కూడా ఉంటారు, మనం పెద్ద భయపడక్కర్లేదు. తెలుగులో అనౌన్స్మెంట్స్ కూడా ఉండడం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ మెయిన్గా ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కన్యస్వాములు చిన్న స్వాములు ఎవరన్నా వస్తే వాళ్ళని ఎంట పెట్టుకోండి, ఎందుకంటే చాలా ఈజీగా మిస్ అయిపోతారనమాట. థ్యాంక్ యూ. బిజీ స్వామి. పుణ్యనది చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైతే నీళ్ళు చల్లుకోవడమే కాదు, వెళ్ళి స్నానం చేశానులేండి. ఎప్పుడైతే అందులోంచి బయటకు వచ్చానో ఆ చల్లదనానికి కొంచెం వణికి అవన్నీ ఏం లేవు. ఎందుకంటే మనం ఆల్రెడీ చల్లనీళ్ళే చేస్తూ ఉంటాం కాబట్టి. అయ్యప్ప కూడా అదింతకే ఈ రూల్స్ అన్నీ పెట్టాడని తెలిసింది అప్పుడే నాకు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అయ్యప్ప స్వామి దొరికాడని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడే మనకి రాజుకి అయ్యప్ప స్వామి అనేది దొరకడం జరిగిందని చెప్తారు. ఇదిగోండి ఈ విగ్రహాల రూపాల్లో అది చూపిస్తున్నారనమాట మనకి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. స్టార్టింగ్ అనమాట, ఇది జస్ట్ కొండెక్కే స్టార్టింగ్. ఇంకా ముందు ముందు చూద్దాం ఏమన్నా తెలుస్తాయి ఏంటో. బై కదా. ఇక్కడ ఫస్ట్ వచ్చే గుడి అయితే మనకి వినాయకుడి గుడి వస్తుంది అనమాట. వినాయకుడి గుడి చూపించడానికి చాలా ట్రై చేశాను, బట్ అక్కడ సీసీ కెమెరాలు అందరూ అసలు అలో చేయలేదు. హనుమంతుడి గుడి అయితే చూపించాను. కొంచెం వెనక్కి వెళ్ళి ఒకసారి పాజ్ చేసి చూడండి. అండ్ ఈ గుళ్ళన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ పని అవ్వలేదు. పందల రాజా అన్నమాట, పందల రాజా విగ్రహం అది. దండం పెట్టుకుని బయలుదేరుతున్నాం. పందల రాజా అంటే తెలిసిందే మనకి ఎవరో. అండ్ ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది వెల్కమ్ చేయని ఉంది కదా, ఇది స్టార్టింగ్ పాయింట్ కొండకి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది మనకి.
చిన్న పాదం అంటాం, ఇది పెద్ద పాదం వచ్చేసరికి అడవుల్లోంచి అది చాలా వస్తాం, చాలా వేరే లెవెల్ అది. ఇప్పుడు ఏంటంటే ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ కొంచెం ఎక్కేటప్పుడు అయితే చాలా ఎక్సైట్మెంట్తో ఎక్కేసాం, అయ్యప్ప స్వామి చూడబోతున్నాం అని. అలాగే కొంచెం బాధ 41 రోజుల దీక్ష అయిపోవచ్చిందని. అండ్ ఈ మెడికేటెడ్ వాటర్ ఏదైతే ఉందో సూపర్ అండి. అసలు నాకైతే ఫస్ట్ తాగగానే చాలా ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఎఫ్రెష్ గుర్తొచ్చింది. సేమ్ ఎఫ్రెష్ టేస్ట్ అనమాట. కాశ్మీర్ కవా అని ఉంటుంది హెర్బల్ లైఫ్లో ఎఫ్రెష్, సేమ్ ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ అనిపించింది. ఇప్పుడు అమ్మ మన దగ్గర కలిపేస్తున్నారేంటి అంటే మన మార్క్యూస్ ఇంత చేశాడని చెప్పి అప్పుడు అనిపించింది నాకు ప్రాక్టికల్గా. అండ్ ఇది ఫైనల్గా మేము ఫస్ట్ వచ్చేసాం అనమాట. కన్స్వాములు కదా, శరంగుత్తి దగ్గరికి వచ్చాం. శరంగుత్తి దగ్గరికి వచ్చాను అలా రిలాక్స్ అవుతూ వేరే స్వాములతో అది మాట్లాడుతూ, మీరు తెలుగు వాళ్ళం మేము తెలుగు వాళ్ళం అలా కన్వర్జేషన్ అంతా అయిపోయేసరికి మాకు ఇంకా టైము వీళ్ళు వచ్చేలోపు మనమే చేసేసుకుందాం అని వాళ్ళని వీళ్ళని అడిగి శరంగుత్తి దగ్గర గుచ్చేసి అలా తిరిగేసి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోమని చెప్పారనమాట. యాక్చువల్గా పెద్ద స్వాములు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాం. సర్లే ఇంకా కొట్టేసేదే కదా, ఆల్రెడీ చెప్పారు కదా అని చెప్పి మేము అలా తిరుగుతున్నాం అనమాట. నాకు తిరిగేటప్పుడు ఒకటే ఫీలింగ్, ఎప్పుడెప్పుడు అయ్యప్పని ఎప్పుడెప్పుడు చూస్తానని. ఇంకో ఫీలింగ్ ఏంటంటే అప్పుడే మండల దీక్ష అయిపోయింది, మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మాల వేయడానికి అవ్వదు అని ఒక బాధ. కానీ వండర్ఫుల్ అనమాట. నాకు ఎప్పుడు అయ్యప్ప స్వామి బాగా టచ్ అయిందంటే ఎప్పుడైతే కింద దిగుతున్నానో చాలా పెయిన్ఫుల్గా దిగామన్నమాట. దక్షిణం అయిపోయింది, అన్నీ అయిపోయింది, బట్ పెయిన్ కిందకు వచ్చేసరికి ఏం అనిపించలేదు. ఒకసారి వినాయకుడి గుడి చూపించాను కదా, అక్కడే మాల తీస్తారనమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ మాల తీస్తున్నప్పుడు ఒక వైబ్రేషన్ వచ్చింది. ఆ మాల తీసేసాక బయటకు వచ్చి అలా కూర్చున్నాను అంతే, ఎక్కడ లేని బాడీ పెయిన్స్ అనమాట. అదేంటిది ఇప్పుడు వరకు ఏం లేవు కదా, అప్పుడు వచ్చినాయి అంటే అప్పుడు తెలిసింది అది పవరు, అయ్యప్ప స్వామి పవరు అని. ఇదిగోండి ఇలాగా ఫుల్ చెక్కేసి నున్నగా పెట్టిన కొబ్బరికాయని తీసుకొచ్చి అంత దూరం నుంచి ఫుల్ ఫోర్స్తో కొట్టాడు మా స్వామి. దెబ్బకి పగిలిపోయింది. అంటే అన్ని ఎక్కువ కోరికలు ఉన్నట్టంట, ఎంత గట్టిగా పడితే అంత ఎక్కువ కోరికలు ఉన్నాయి, ఖచ్చితంగా తీరుతాయని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ ఫైనల్గా మేము అన్నీ చేసి రెడీ అవుతున్నాం. వీళ్ళ గురించి వెయిట్ చేసి అలసిపోయాం. యాక్చువల్గా అలసట కూడా తెలియదులేండి, హ్యాపీగానే ఉన్నాం. చూసాం స్మైల్స్, ఆ ఫేస్లో స్మైల్ మాత్రం పోదు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. ఇది ఆల్మోస్ట్ రీచ్ అయిపోయే డెస్టినేషన్ అనమాట. దగ్గరికి వచ్చేసాం అని ఒక్క చిన్న ఇంటిమేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఏంటంటే సింబాలిక్గా చెప్పాలంటే ఎప్పుడు రీచ్ అయ్యాం అనుకోకుండా లైక్ 15th షెడ్ అని స్టార్ట్ అవుద్ది. మీరు ఈ వీడియోలో చూసినట్టయితే లాస్ట్ షెడ్ వచ్చేస్తుంది. ఆ లాస్ట్ షెడ్ వచ్చాక ఈ డౌన్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు డౌన్ దిగుతాం అనమాట. ఇప్పుడు వరకు ఎక్కడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు లోయలోకి దిగడం ఒక ఎత్తు. అప్పటి వరకు ఎక్కి ఉన్న వాళ్ళందరూ కింద దిగుతుంటే కాళ్ళు షేక్ అనమాట. కానీ ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా అయిపోయింది బాబు మీకు. ఇది వరకు చాలా కష్టంగా ఉండేది, ఈ సిమెంటు ఇదంతా ఏమి ఉండేది కాదు, మొత్తం గుచ్చుకుంటూనే ఉండేవి. మీకు ఇప్పుడు చాలా కంఫర్టబుల్గా అయిపోయింది, చాలా డెవలప్ అయింది యాక్చువల్గా చెప్పాలంటే అని చెప్పి. చూడండి అలా లోపలికి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చాక వచ్చేసాం. అమ్మయ్య స్వామి శరణమయ్యప్ప అనిపించింది నాకైతే. అందరూ వస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. ఇదే మా స్వాములు అనమాట వీళ్ళంతా. హ్యాపీగా జర్నీ చేసి లాస్ట్కి వచ్చి ఇక్కడ చెకింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ అయింది నాకైతే. వాళ్ళని తీస్తుంటే వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేస్తున్నారో లేదో తీస్తున్నానేమో అనుకున్నారు పోలీస్ ఆయన అయితే. నేను యాక్చువల్గా షూట్ చేసేది అయితే ఇది. ఇక్కడ మనకి చెప్పాను కదా ఇందాక ఫ్రీ మెడికేటెడ్ డ్రింక్ అని, ఇక్కడే ప్రిపరేషన్ జరిగి కింద పంపుతారు. కొన్ని చోట్ల అయితే కింద గ్యాస్ సిలిండర్స్ అవి ఉన్నాయి, అక్కడ చేసేస్తున్నారు. ఇదైతే ఇక్కడ మేజర్ పార్ట్. చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట అందరం. అమ్మయ్య వచ్చాం అని స్వామి అనుకుంటూ అందరూ హాయ్ చెప్పుకొని చూడండి, థమ్స్అప్ చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. చాలా అది ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ, ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా మాల వేసుకుని ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. అండ్
హైలైట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్, ఇంత పెద్ద ఫ్యాన్ నేను ఫస్ట్ టైం చూశాను. ఏంటా అది ఫ్యానా కాదా అని డౌట్ వచ్చింది, కానీ ఖచ్చితంగా ఫ్యాన్. స్లో మోషన్లో చూపిస్తాను కాబట్టి అలా ఉంది మీకు. అండ్ ఫైనల్ మూమెంట్ వెయిట్ చేసి 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 ఒక గంట సేపు వెయిట్ చేశాక పంపారు మమ్మల్ని. ఇంక ఎక్సైట్మెంట్తో పరిగెట్టాం. ఇంకా మామూలు ఎక్సైట్మెంట్ కాదు. అదిగోండి చూడండి హ్యాపీగా. అదే మన అయ్యప్ప స్వామి ఉండే కొలువు. స్వామి శరణమయ్యప్ప. ఇవే 18 మెట్లు అనమాట. చాలా బాగున్నాయి కదా. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినంత హ్యాపీనెస్ అనిపించింది. అందరూ వారి వారి కోరికలతో కొబ్బరికాయలు కొడుతుంటే ఎందుకో స్లో మోషన్లో తీయాలనిపించింది. చాలా బాగా వచ్చినాయి. చూడండి, చూసి ఆనందించండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదే ఫైనల్గా ఇంకా దర్శనం చేసుకున్నాం. దర్శనం అవి చేసాం, కానీ మీకు వీడియో చూపించలేకపోయాను. ఎందుకంటే మూల విరాట్ని తీయడం మనకు విరుద్ధం, మన హిందూ ధర్మం ప్రకారం. తీయచ్చు కానీ చాలా రిస్క్. అది ఎందుకు అనిపించింది అంటే మండల దీక్ష 41 days చేసి కష్టపడి వచ్చిన ఫలితం వేరు, మీరు డైరెక్ట్గా ఇందులో వీడియోలో చూడడం వేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయిపోయిన వెంటనే మాల్కాపురం మాత అని గుడి ఉంటుంది. అదే దేవతకు వరం ఇచ్చారని చెప్పాను కదా, ఆవిడ గుడి అనమాట. ఆవిడ గుడి దర్శనం చేసుకుని అక్కడ రైకుల గుడ్డ అది వేస్తారు. అది వేసేసి ఫైనల్గా ఇలాగ వెనక్కి నడుచుకుంటూ వచ్చేస్తారనమాట ఇందులోంచి. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎక్కడి వరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ కొంచెం పెంచండి. కొంచెం షేర్ చేస్తే, లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది.